సార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ పరిపాలన అనేది? మునుపటి మీద 100 రెట్లు మెరుగ్గా ఉందండి. చాలా చక్కగా జరుగుతూ ఉంది. పరిపాలన బాగుంది. ఇంతకుముందు ఏదైనా సమస్య ఉందే, సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికే భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండి, ఇవాళ సమస్య దగ్గరకే ప్రభుత్వం వచ్చేటువంటి పరిస్థితికి చేరింది. సార్ ఎందుకు సార్ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏని మీరు ఇంతగా నమ్ముతున్నారంటారు? ఎందుకనంటే గత ప్రభుత్వాలను చూసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మా అందరికీ దానికన్నా దీన్ని మెరుగ్గా ఉందని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాం అనమాట. అంటే ఈరోజు మరి అమరావతి ఎలా చేయబోతున్నారంటారు? అసలు అమరావతిలో ఏం స్టార్ట్ చేశారని మీరు ఏం చూస్తుంటారు? ఒక్క అమరావతే కాదండి, మనం నివసించే మన ఇల్లు కట్టుకోవడానికే ప్లానింగ్ దగ్గర నుంచి ఇంటి గృహప్రవేశం దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎంత టైం పడుతుందో మనకు అర్థమవుతుంది. అటువంటిది ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలి అంటే ఒక రోజు రాత్రిలో అయిపోయేటువంటి పరిస్థితి కాదు కదా. అది నిరంతర ప్రక్రియగా ఉండేటువంటిది. అభివృద్ధి అనేటువంటిది ఓవర్ నైట్ వచ్చేది కాదు. అభివృద్ధి అనేది మెల్లగా అంచెలంచెలుగా వస్తేనే అది అభివృద్ధి అనేది ఉంటుంది. ఒక రోజులో ఫౌంటైన్ లాగా పైకి లేచి ఒక్కసారి టప్పక్కన కింద పడేటువంటి కాదు కదా. అభివృద్ధి అనేటువంటిది నిరంతరాయంగా వెళ్తూ ఉండేటువంటి ఒక బండి చక్రం. అది తిరుగుతూ ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఈ బండి చక్రాన్ని ఆపేశారు, కావాలని కక్షపూరితంగా ఆపేశారు కాబట్టి అది ఇక్కడ ఆగిపోయింది. ఇవాళ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు దాన్ని మరింత వేగంగా నడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన మోడీ గారి యొక్క సూచనల మేరకు అభివృద్ధి అనేటువంటిది అంచెలుగా జరుగుతూ ఉంది. ఎక్కడ ఆగలేదే. రాజధాని అనేది ఎక్కడన్నా ఒక పూట పలానా చాట పని ఆగింది అని చెప్పేసి ఎక్కడన్నా కనపడిందా? కనపడలేదుగా, జరుగుతూనే ఉందిగా. అది అమరావతి 5 సంవత్సరాల్లో నిజంగానే కంప్లీట్ అయిపోయింది అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు? 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిద్ది అని చెప్పేసి ఆయన ఏం డేట్ ఇవ్వలేదు మనకి. అభివృద్ధి చేస్తాను అన్నాడు కానీ ఇవాళ ఇదిగో పలానా పేరు పెట్టేశాను, పలానా రోజు గృహప్రవేశం అని చెప్పేసి ఆయన చెప్పాల. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేయగలిగినంత చేస్తారు. ఆయనకి మళ్ళీ అవకాశం ఇచ్చామా మళ్ళీ ఇంకొంచెం చేస్తారు. గత ప్రభుత్వంలో లాగా ఆ పాటి కూర్చోబి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా కూర్చునేటువంటి పరిస్థితి అయితే లేదు కదా. దానికన్నా దీనికి మెరుగ్గా ఉందా లేదా? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్ మీట్లో మాట్లాడారు. అసలు నిజంగానే రైతులు నష్టపోతున్నారంటారా? అంటే రైతు అనేటువంటి వ్యక్తి ఇవాళే నష్టపోతున్నాడా? గత ప్రభుత్వంలో నష్టపోలేదా? ఆ రోజు నష్టపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? గట్టు నుంచొని స్టేజ్ వేసుకొని చేలో కూడా దిక్కోకుండా సమాధానం చెప్పి వెళ్ళారు. ఇవాళ అటువంటి పరిస్థితి ఉందా? లేదు. ఎక్కడికైనా సరే ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, నేరుగా వెళ్ళే చూస్తున్నారు. ఎక్కడ జరిగింది నష్టం అనేటువంటిది? ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి నష్టాన్ని ఎవరు ఏం చేస్తారు? ఏమన్నా ముందు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందిగా. కొనుగోలు చేసినటువంటి 48 గంటల్లోనే వారి యొక్క రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించిందిగా. అవన్నీ ఎందుకు కనపడలేదు? ఈ విమర్శ చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వీటిని ఎందుకు మరి మాట్లాడటం లేదు? 100 మందిలో 80 మందికి డబ్బులు ఇచ్చి 20 మందికి ఇవ్వకపోతే 20 మందిని ఎందుకు చూపిస్తున్నాయి? డబ్బులు తీసుకుని 80 మంది ఎందుకు మాట్లాడలేదు? ఆ విధంగా ఆ కోణంలో ఎందుకని మాట్లాడలేదు ప్రతిపక్షం అనేటువంటిది? ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా సార్? మీరేమనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడు బాగుంటుంది, ప్రజలు ఎప్పుడు బాగుంటారు అని అంటే వారి యొక్క వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళ యొక్క మనుగడ కానివ్వండి, వారి యొక్క ఖర్చులు కానివ్వండి, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాడు, అంతా హ్యాపీగా ఉన్నట్టుగానే ఉంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. ఇవాళ రోజున రౌడీయిజం లేదు, గుండాయిజం లేదు, ఒకరి మీద దాడి లేదు, దోపిడీ లేదు, ఏంటి ఆ పనికి మాలినటువంటి కేసులు లేవు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఇంకేం కావాలి? ప్రజలు చక్కగా ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకా హ్యాపీగా అంటే ఏం కావాలి? నీ జేబులో నువ్వు సంపాదించకపోయినా కానీ 1 లక్ష రూపాయలు జేబులో పెడితే మంచి ప్రభుత్వమా? అంటే ప్రజల్ని సోమరిని పోతుల్ని చేసిన వాడే మంచి ప్రభుత్వమా? నీకు పని చేసుకోండిరా, నేను నీకు పని చూపిస్తాను, నేను నీకు ఉపాధి కల్పిస్తాను, నీకు ఈ అవకాశం ఇస్తాను, మీ రూపాయి మీరు సంపాదించుకోండి అని చెబుతున్నది మంచా? నువ్వేం చేయవాక తిని కూర్చో, నీ రూపాయి నీ జేబులో నేను డబ్బులు పెడతానన్నది మంచా? ఏది మంచి ఏది చెడు అనేటువంటి చాలా విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది సార్ పరిపాలన అనేది? కూటమి ప్రభుత్వం వచ్చినాక సుఖంగా నిద్రపోతున్నారు ప్రజలందరూ. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. సార్ ఏంటి సార్ అంత నమ్మకం ఏంటి? మీరేం చూసారు ఈ కూటమి ప్రభుత్వం అంత నమ్మకంగా? నమ్మకం అంటేనే బాబు, అంతే. విజన్ బాబు తర్వాత ఎవడైనా సరే
ఏం చేశాడు? 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏం చేశాడు? 10,000 15,000 ఇచ్చాడు. ఏమన్నా చేశాడా? 10,000 ఇచ్చి జనాన్ని సోమరిపోతులు చేయడమే కదా. మరి వాళ్ళు ఆ సూపర్ 6 అన్నాడు, 5 అమలు చేశాడు. ఇంకొకటే కదా ఉంది, అదొకటి కూడా చేస్తాడు. ఆయనకి తిరుగులేదు. గతంలో చూసుకుంటే మేము మంచి చేసామన్నారు, మరి ఇప్పుడు ఎలా ఉందంటారు సార్? మంచి చేసింది ఎవరు బండారం వాళ్ళు బయటపడుతుంది కదా. మంచి చేస్తే మరి దాక్కోవడం ఎందుకు? ఊళ్ళో కొండ లేకుండా పారిపోతున్నారు కదా ఎవరికి వాళ్ళు. ఏం మంచి చేశారు? ఫలానా ఒక్క ఇటుక పెట్టారా రాజధానిలో? ఒక్క కాలువ తవ్వారా? ఒక బిల్డింగ్ కట్టారా? ఒక్క రూపాయి పని కూడా చేయలేదుగా. ఇవాళ వచ్చి చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుందో. వచ్చి చూడండి. ఎన్ని బిల్డింగులు కడుతున్నారు, ఎంత చేస్తారు. ఒక్క మనిషి 75 ఏళ్ల మనిషి ముసలోడని ఎగతాళి చేశారు. మరి ఆ ముసలోడేగా చేస్తుంది. నిన్న రాత్రి ఎంతమంది ఉద్యోగస్తులు ఎంతమంది ఇబ్బంది పడకుండా ఆయన చేస్తున్నాడు. లోకేష్ బాబు ఉన్నాడంటే దేవుడు. ఇవాళ మంగళగిరి ఎక్కడుంది? ప్రతి ఒక్కళ్ళు కూడా కలవరిస్తున్నారు లోకేష్ బాబు అని. అది అసలు సార్ ఈ అమరావతి అనేది అసలు నిజంగానే పూర్తయిద్ది అంటారా? బాబు కాకపోతే తర్వాత వచ్చిన వాళ్ళైనా చేస్తారండి. మనం ఎందుకు అనుకోవాలి? 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. బాబు చచ్చిపోతాడు అంటున్నాడు. ఆయనే తెస్తాడో ఎవరు తెస్తారు? నేను తెస్తాను ఎవరికి తెలిసిద్దండి. ఇప్పుడు సాగు ఒకళ్ళని చెప్పలేం కదా. ఎవరికి వచ్చిద్దో ఎవరు పోతారో. నువ్వు బాగా చేస్తే 151 సీట్లు 11 సీట్లకు ఎందుకు పడిపోతావు? అది కూడా ఆలోచించుకో. ఇంకా వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండి ప్రజల్లోకి వెళ్ళాలి. అంతేగాని ప్రజల్లోకి వెళ్ళకుండా మేము నరుగుతామని చేస్తామంటే ఎవరు ఓట్లు వేస్తారు? భయమేగా. వాళ్ళకు కూడా వేసేవాళ్ళు కూడా ఎదురుగా. సరే, రీసెంట్లీగా రైతులు నష్టపోతున్నారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు జగన్ గారు. నిజంగానే రైతులు నష్టపోతున్నారంటారా? ఆయన పరిపాలనలో రైతుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాడా? ఆయన అసెంబ్లీకి రావాలన్నా పరదాలు కట్టుకొని వ్యాపారస్తులు మొత్తం కొట్లు మూసి 2 గంటలు ఆపొచ్చారు. కానీ ఏ రైతు దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదుగా, ఎప్పుడు వెళ్ళలేదుగా. మరి వాళ్ళ బాబు గారు వచ్చాడంటే మాదిగోళ్ళు లేదు, మాలవాళ్ళు లేదు, అన్ని కులాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ ఇంట్లో ఉండి టీ పెట్టి టీ తాగి ఆయన చేస్తే అట్లా తిరిగాడు ఎప్పుడన్నా ఒక్కరోజు అన్న ముసలోడు. మరి పులివెందులకి నిన్న కుప్పంకు నీళ్ళు తెప్పించాడంటే 750 కిలోమీటర్లు. మరి ఎవరికంతా అది? మీ ప్రభుత్వంలో చేయలేదుగా. మరి పనులు చేయాలండి. పనులు చేస్తే వాళ్ళందరికీ వాళ్ళే వేస్తారు ఎవరైనా ఓట్లు. అది అంటే 2.0 చూపెడతాను నెక్స్ట్ నాదే అధికారం అంటున్నాడు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు? గెలిస్తేనేగా, గెలవాలిగా. 2.0 అయినా 3.0 అయినా గెలిస్తేనేగా. ఆయన వస్తే మంచి పని చేస్తే వస్తాడు. వాళ్ళు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఫ్రీ ఇసుక, ఆడవాళ్ళకి శ్రీశక్తి పథకం ఫ్రీ బస్సులు. కాకపోతే ఏంటంటే మేము బాధపడుతున్నాం బస్సు ఎక్కాలంటే. అది ఓవరాల్గా ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? హ్యాపీగా ఉన్నారా? నెంబర్ 1గా ఉన్నాం. మాకు అసలు డౌట్ లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఒక ప్రెస్ మీట్లో, 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం సాగిద్దంటారా? సాగిద్దండి, నో డౌట్. ప్రజలు ఎవరు మార్పు రాదు. అన్ని పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి ఎవరు మార్పు రాదు. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో రాజధాని కట్టి చూపిస్తాడు బాబు, తిరుగులేదు. అంటే రీసెంట్గా కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి విఐపి పాస్లు పెట్టారు, దాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? ఇక్కడికే లేదు కండి అసలు. ఆయన పరిపాలన చేసినప్పుడు తాడేపల్లికే ఎమ్మెల్యేలకే లేదుగా అపార్ట్మెంటు. ఇంకా కడపలో పెడితే ఉపయోగం ఉంది? ఏం లేదండి. ఆయన చరిత్ర లేదు. వాళ్ళ నాన్నగారిని చూసి ఏదో యువకుడు కుర్రోళ్ళే చేస్తాడు అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన చెడగొట్టింది జగన్మోహన్ రెడ్డి చెడిపోవాలా. ఈ 48 మందో 50 మందో సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళు తప్పుదో పట్టించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆయన రెచ్చగొట్టే జరిగింది. అది ఇప్పుడైనా తెలుసుకొని సలహాదారుల మాటలు తప్పించుకొని ఆయన స్వతంత్రంగా తీసుకుంటే ఏమన్నా భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు అని మేము కోరుకుంటున్నాం. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది మేడం? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా చేస్తున్నారంటారు? సూపర్ 6గా పరిపాలన చేద్దాం. సూపర్ 6 గడుస్తుంది కదా, ఇంకా ఎలా చేస్తున్నారనడానికి అవకాశం లేదు ఎక్కడ. అంటే గతంలో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నుంచి బయటకు వెళ్ళిపోయారు సార్. మరి ఇప్పుడు సవాల్ ఇసిరారు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇసురుకొని నేను మళ్ళీ ముఖ్యమంత్రికి అయితేనే ఈ గౌరవ సభకు వస్తాను, ఈ గౌరవ సభలోనైతే నేను ఉన్నాను అని చెప్పేసానని సవాల్ ఇసిరి తొడకొట్టి ఏకైక ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి శాసనసభలో అడుగుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నీకు సవాల్ ఇస్తున్నాడు అంటే నువ్వు ప్రతిపక్షంలో కూడా కనీసం ప్రజల గొంతుని పెగల్చలేకపోతున్నావు, నువ్వు ప్రజలకి ఏమీ చేయలేకపోతున్నావు. ఇప్పుడైనా సరే బయటకు వచ్చి నువ్వు చేసేది ఏమైనా ఉంటే చేయమని చెప్పేసరి, నీకు దమ్ము ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడమని చెప్పేసరని ఒక
అధికార హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం హోదా లేని ఆయన్ని కూడా రమ్మంటున్నారు అంటే ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకునే స్తోమత నీ దగ్గర లేదు. నువ్వు ఆ కోపకు చెందినోడివి అంతకన్నా కాదు కాబట్టి దాన్ని విమర్శించుకుంటూ కూర్చో నువ్వు అంతే. అంతేగాని నీకు అక్కడ ప్రతిపక్షంలో హోదాలో నీకు కనీసం బల్లగోడలేదు, సీటు కాదు బల్లగోడలేదు. ఎందుకు అనవసరంగా దాని గురించి ఆయన ఏదో అన్నారని చెప్పేసి అని అన్నారు అని కూర్చొని లోపల కూర్చొని ఏళ్ళు లెక్కేసుకుని అయితే పబ్జీ గేమ్ ఆడుకో ఇంకంతే. అలానే చూసుకుంటే రైతులు నష్టపోతున్నారని చెప్పేసి ప్రెస్ మీట్ కడపకి వెళ్తున్నారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? రైతులు ఎక్కడ నష్టపోయారు? రైతులు అనేవాళ్ళు నష్టపోయింది ఎక్కడ నష్టపోయారు? ఇవాళ ఏ వ్యాపారస్తులైనా సరే ప్రశాంతంగా సుసంపన్నంగా వ్యాపారాలు చేసుకొని దేదీవిమానంగా వ్యాపారాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు అన్ని డీమార్ట్లని అయ్యని ఇయ్యని వచ్చేసి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని కొల్లగొట్టేశారు. ఇవాళ చిన్న వ్యాపారస్తులు కూడా చాలా పెద్ద స్థాయిలో వ్యాపారాలు. సపోజు ఒక ఫ్రూట్స్ బోర్డు తీసుకుందాం రోడ్ల మీద, ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలిసిద్ది. అంతేగాని మీరు మళ్ళీ కూడా విమర్శించే స్థాయిని వదిలిపెట్టేసి బతుకుతున్నారు. అట్లాగే ఉంటే బాగుంటుంది, మళ్ళీ విమర్శించేదాకా మీరు వెళ్ళకూడదు. మరి నిజంగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటారా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? చేసుకున్నారుగా. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, కాల్మనీ బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి మీ అప్పుడేమో రాజధాని మహిళల్ని కిందపరిచి తన్ని చేసి వాళ్ళు కూడా పొలాలు ఇచ్చిన దాని మీద మనస్పర్ధలకు గురై చాలా మంది హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయారంటే మరి మీ వాళ్ళు చచ్చిపోయినప్పుడు మీరే ఆత్మహత్య చేసి మీరు చేసినట్టే కదా హత్య రాజకీయాలు, అంతే కదా. ఇంకెక్కడ ఇప్పుడు యాడ్ జరుగుతున్నాయి చెప్పండి. ఏ రైతు అయినా సరే రైతు లేక ఆత్మహత్య చేసుకున్నారు అనేది. రైతు భరోసా ఇస్తున్నారు, తల్లి దీవెన ఇస్తున్నారు. మరి మీకు ఇంకేం అనుకున్న ఈ సూపర్ 6లు మొత్తం సూపర్ 6గా చేశారు. ఇంకా మీకు ఇంకేం కావాలి? మరి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం 2.0 తోటి మేము మళ్ళీ తిరిగి వస్తాం అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? 2.0 11 అంటే నీ ఎంకే నువ్వే గుర్తుపెట్టుకుంటున్నావు. కాకపోతే ఆ గుర్తుండాలి కాబట్టి 2.0తో వస్తానని 2.0తో వస్తానని చెప్పేసి మీరు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. అది మీ వల్ల అయ్యే పని కాదు. మీరు చేయలేరు, మీరు రాలేరు, మీరు ఉండలేరు, మీ వల్ల కాదు. అంటే నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారంటారా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్న వెళ్ళారు కదా, 2వ తారీఖు వాళ్ళ నాన్న పాపం వర్ధంతి చేస్తానికి వెళ్ళారు కదా. వెళ్తా ఉంటాడు, వస్తా ఉంటాడు, ఏదో ఒక రోజు వెళ్తాడు, అంతే కదా. అంతే. అధికారంలోకి రారంటారా? ఇంకెక్కడికి వస్తాడు అధికారంలోకి? 5 సంవత్సరాలే జనాన్ని 25 సంవత్సరాలు వెనక్కి నెట్టేసావు నువ్వు. 5 సంవత్సరాలు నీకు కట్టబెట్టినందుకు 25 సంవత్సరాలు లైఫ్ని నాశనం చేసేసి 25 సంవత్సరాల జీవితాలను పక్కకు నెట్టేసావు. చదువుకునే పిల్లల దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు 5 సంవత్సరాలు ఇచ్చిన దానికే 25 సంవత్సరాలు వెనక్కి నెట్టావంటే కాలచక్రాన్ని నువ్వు ఇంకా ముందుకేం తీసుకొస్తావయ్యా? అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు, రైతులను పట్టించుకోవడం లేదా అంటున్నారు. నిజంగానే పట్టించుకోవడం లేదంటారా? ఆయన అందరినీ పట్టించుకున్నాడు, ఒక రైతులనే కాదు ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అప్పుల పాలు చేశారు అంటే నేనున్నానయ్యా. మా నాన్నగారు 1 లక్ష అప్పు చేస్తే ఆ అప్పు తీర్చేస్తే 2 లక్షలు అవ్వదు. అప్పు తీర్చుకుని ఉంటే 5 లక్షలు అయిద్దిగా. అట్టాగే నువ్వు చేసిన అప్పు పెరిగిద్దిగా. ఇవాళ నువ్వు విమర్శించడానికి నీకు ఏ థాట్స్ లేవు అసలు. విమర్శించే ఇదిలో నువ్వు లేవు అసలు. నువ్వు విమర్శించకూడదు. ఎల్లని గుడ్డుగా జాగుతుంది పని. నువ్వేదో అంటారు చూసావా, కంసాస్త్రము ఉపయోగించకూడదు కదా. కంసాస్త్రము ఉపయోగించకూడదు. దుర్యోధనుడు యుద్ధం జరుగుతుంది, కంసుడు అస్త్రాన్ని ఉపయోగించకూడదు కదా, తప్పు కదా. మరి అలానే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు కానీ ఎవరైనా కలవాలంటే పాసులు పెట్టాడు, దాన్ని ఎలా భావిస్తున్నా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కలవడానికి పాసులు పెట్టారు అంటే నువ్వు ఏ ప్రాజెక్టు ఓపెన్ చేసుకోవడానికైనా సరే స్వచ్ఛందంగా వచ్చి ఓపెన్ చేసింది ఎక్కడైనా ఉందా? నీ ప్యాలెస్లో ఉండి బటన్ నొక్కడం తప్పితే నువ్వు ఎక్కడైనా సరే బయటకు వచ్చి నేను పలానా దానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఈ సభావేది దగ్గర మాట్లాడతారు, ఈ సభావేది దగ్గర ఇది ఓపెన్ చేస్తారని చెప్పేసారని నీ లైఫ్ లాంగ్లో 5 సంవత్సరాల కన్నా ఇంక ఎక్కువ నీకు ముఖ్యమంత్రి పదవి లేదు. నువ్వు ఎక్కడైనా